నాన్ వెజ్ ప్రియులకు చేపలంటే మహా ఇష్టం. చేప పులుసు, చేపల ఫ్రైని లొట్టలేసుకుంటూ తింటారు. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, హై క్వాలిటీ ప్రోటీన్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ప్రతిరోజు మార్కెట్ కు వెళ్లి ఫ్రెష్ చేపలను తీసుకురావడం అందరికీ సాధ్యం కాదు. కాబట్టి చాలా మంది ఒకేసారి పెద్ద మొత్తంలో చేపలను కొని ఫ్రిడ్జ్ లో పెడతారు. కానీ చేపలను నిల్వ చేసే క్రమంలో సరైన పద్ధతులు పాటించకపోతే అవి చాలా వేగంగా కుళ్ళిపోవడమే కాకుండా ఫుడ్ పాయిజనింగ్ కు దారితీసే అవకాశం ఉందని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. యునైటెడ్ స్టేట్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిబంధనల ప్రకారం తాజా చేపలను కొన్న 1 లేదా 2 రోజుల్లోనే వండేసుకోవాలనుకుంటే వాటిని గాలి చొరబడని డబ్బాలో పెట్టి సాధారణ ఫ్రిడ్జ్ లో పెట్టాలి. అలా కాకుండా వారాలు లేదా నెలల తరబడి చేపలను నిల్వ చేయాలనుకుంటే మాత్రం వాటిని తప్పకుండా డీప్ ఫ్రీజర్ లోనే పెట్టాలి. ఫ్రీజర్ లోని ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ 18 డిగ్రీలు లేదా అంతకంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే చేపలు పాడవకుండా ఉంటాయి. అన్ని రకాల చేపలను ఫ్రీజర్ లో ఒకే టైం వరకు నిల్వ ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు. చేపలలో ఉండే కొవ్వు శాతాన్ని బట్టి వాటి నిల్వ సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. సార్డినెస్, జల్లలు వంటి తక్కువ కొవ్వుండే చేపలను ఫ్రీజర్ లో 6 నుండి 8 నెలల వరకు సురక్షితంగా ఉంచవచ్చు. కానీ సాల్మన్, మాకెరెల్, ట్రౌట్ వంటి కొవ్వు శాతం ఎక్కువగా ఉండే చేపలను ఫ్రీజర్ లో కేవలం 2 నుండి 3 నెలలు మాత్రమే ఉంచాలి. అంతకంటే ఎక్కువ కాలం ఉంచితే వాటి సహజ సిద్ధమైన రుచి, నాణ్యత పూర్తిగా మారిపోతాయి. చేపలు తమ తేమను, సహజమైన రుచిని కోల్పోకుండా ఉండడానికి మార్కెట్ నుండి తెచ్చిన వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటగా చేపలను నీటితో క్షుణ్ణంగా కడిగి రక్తం, పొలుసులు లేకుండా శుభ్రం చేసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఆ తర్వాత ముక్కలను నేరుగా డబ్బాలో వేయకుండా ప్లాస్టిక్ క్లింగ్ ర్యాప్ లేదా అల్యూమినియం ఫాయిల్ తో గట్టిగా చుట్టి గాలి చొరబడని డబ్బాలలో పెట్టి ఫ్రీజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఫ్రిడ్జ్ లోని ఇతర ఆహార పదార్థాలకు చేపల వాసన అంటుకోకుండా ఉంటుంది. ఇక చేపల నాణ్యతను పెంచడానికి ఇంట్లోనే పాటించగల కొన్ని సాంప్రదాయ చిట్కాలు కూడా బాగా పనిచేస్తాయి. చేప ముక్కలను ఫ్రిడ్జ్ లో పెట్టే ముందు కొద్దిసేపు ఉప్పు నీటిలో లేదా నిమ్మరసంలో నానబెట్టడం వల్ల బ్యాక్టీరియా దరిచేరదు. అలాగే మన భారతీయ శైలిలో చేప ముక్కలకు కొద్దిగా పసుపు, కారం, ఉప్పు పట్టించి ఆపై ఫ్రీజర్ లో ఉంచితే చేపల రుచి ఎన్నో రోజుల పాటు చెడిపోకుండా ఉంటుంది. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చేపల తాజాదనాన్ని సుదీర్ఘకాలం పాటు కాపాడుతాయి. ఫ్రీజర్ లో గడ్డకట్టిన చేపలను వండటానికి ముందు బయట పెట్టి ఐస్ కరిగించడాన్ని డీఫ్రాస్ట్ అంటారు. ఒకసారి డీఫ్రాస్ట్ చేసిన చేప ముక్కలను ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ తీసుకెళ్లి ఫ్రీజర్ లో పెట్టకూడదు. అలా చేస్తే బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోయి ఆ ఆహారం పూర్తిగా విషపూరితంగా మారుతుంది.